హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సో ఓన్లీ మనకు కుకింగే కాదు, ఒక లొకేషన్ కూడా బాగుండాలని చెప్పేసి స్పెసిఫిక్ గా మనం లాస్ట్ టైం కుండ బిర్యానీ చేసినాం కదా, అదే లొకేషన్ కి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఈ రెసిపీని అయితే ట్రై చేయబోతున్నాం. తలకాయ కూర బగారా బువ్వ. మరి ఏ విధంగా అవుతుంది, టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో ఎండింగ్ లో అయితే చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి మనకి ఏదైతే సామాన్ కావాలనో ఆ సామాన్ అంతా ఇక్కడ తీసుకొని లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కాదు కానీ ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ పోతూ ఉంటాయి కదా, గా సిచ్యువేషన్లో వస్తే ఇంకా భలే ఉంటుంది. ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే కట్టెలు కావాలి. ఎందుకంటే మనం తీసుకొచ్చిన తలకాయని అయితే మొత్తం కాపాలి, దాన్ని కాపి దానికి ఉన్న బూరు మొత్తం గీకేసి తర్వాత పీసెస్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఇక క్యాట్గా నేను తలకాయ చూసుకుంటాం. నువ్వేం చేస్తావంటే ఆ లోపల రైస్ పెట్టు. ఓకే, వాన వచ్చేటట్టుంది, వెదర్ ఏటో మారిపోతుంది మొత్తం. అప్పుడు మేము వచ్చిన దానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. ఈరోజు కొట్టిన ఎండను బట్టి చూస్తే కూడా వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది. సో మేము ఇద్దరం అది చూసుకునే లోపల రైస్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఒకవేళ పాయ పెడితే పాయ తలకాయ కూర వండుతాం, లేకపోతే ఓన్లీ తలకాయ కూర వండుతాం, సిచ్యువేషన్ బట్టి, వాతావరణాన్ని బట్టి. సో ఇప్పుడు అయితే ఫస్ట్ వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటాం. చలో. గ్యాస్ ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు తలకాయ అయితే కాపుతురుగా. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే బగారా బువ్వ అయితే రెడీ చేస్తున్నా. సో దానికోసం కట్టెలు ఇంత ముందుకు అయితే తెచ్చుకున్నాం కదా, వాటిని ఇరుచుకొని మనం బగారా బువ్వని అయితే వండేద్దాం. సో మంటదో అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ ఉండే, కానీ మొత్తానికి అయితే కట్టెలు అయితే అంటుకున్నాయి. ఒకసారి చెక్ వచ్చిందంటే ఆ వేడికి వేరేటి కూడా చల్లగా ఉన్న కట్టెలు కూడా గరం అయిపోయి మంటనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే తలకాయతో పాటు ఈ కాళ్ళు కూడా దీంట్లో వేసేస్తున్నా. తలకాయ ఒక సైడ్ కాపుతూనే ఉంటాడు, ఇంకో సైడ్ కాళ్ళు కూడా కాలుతాయి అన్నట్టు. సో వేసేది అవి తొందరగా కానీ ఇచ్చేసారు. మెయిన్ ప్రాసెస్ ఇదే. ఇది ఒకసారి కంప్లీట్ అయిపోయి పీసెస్ అయిందంటే ఇక తొందరనే అయిపోతుంది పని. మనకు వచ్చేసి ఫస్ట్ అయితే కాళ్ళు కాల్చుకున్నాం. ఇది కాపే ఉండే ఫస్ట్ మనము వాళ్ళు నాయైతే నన్నే నమ్ముకొని వచ్చారు, ఎందుకంటే నేనే కూర కొడతా అని చెప్పి నన్ను నమ్ముకొని వచ్చారు. కచ్చా అనుకున్నా కానీ గింత కచ్చా మీ తలకాయ కాపే అంత కచ్చా అనుకోలే నేను. కానీ ఏమే అయిపోయింది మరి నీదే లేటు కానీ. గైస్ చివరి దాకా మనం కట్టెల కోసం వేరే లొకేషన్కి అయితే పోయినాం. ఆడ పోయేటప్పుడనే అయితే ఒక మాట అన్న, ఎందుకంటే ఈ తలకాయ కౌసు, ఇది కౌసు వాసన కుక్కలు వస్తాయని అంటే పిల్ల ఏమన్నా తెలుసా, ఇటు కుక్కలు రావేమ్రా పోదాం పా అన్నాడు. ఒకసారి బాగా వెనక చూడు, అది కుక్క కాదా బొమ్మనా, అది బొమ్మనా? క్యాడీ కుక్క వచ్చింది ఏమంటావు? కుక్కర్ రావా తిరుగుతాయి. మారమున్నదా? మరి మనం ఉన్నప్పుడు రాలేగా. ఉన్నప్పుడు కాదు, నేను ఏమన్నా రావంటిగా తిరుగుతాయి. నేనేమంటే ఏడేమంటుండదు, అర్థమవుతుందా?
సో ఇంతసేపు దగ్గర 1 అవర్ పట్టింది కావచ్చు మాకు ఈ తలకాయ కాళ్ళు కాపనీకి. ఆల్మోస్ట్ జింగన్ రైస్ అయిపోయేది ఉండే ఇది వరకు, కానీ అయితలేదు ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది. ఆ మంట సరిగా తలతలేదు, సాసాలు అయింది. ఆ చెక్క కథ చక్కెర వచ్చినట్టు అవుతుందని ఆడ కూర్చుంటాడు, ఈడ కూర్చుంటాడు. అక్కడ చూడు రావాడు ఇట్లా గుట్ట మీద ఉంటున్నట్టున్నాడు ఆడు. గుట్ట మీద కూర్చున్నావు. సో ఇప్పుడు మనది కూడా లాస్ట్ పొజిషన్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు పసుపు ఉంది కదా, దాంతో మంచిగా రాసి కడిగి ఏమైనా క్రిములు ఉన్నట్టయితే అవన్నీ వెళ్ళిపోతాయి. సో దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ లా కన్వర్ట్ చేసుకొని తర్వాత ఇక పొయ్యి మీదకి ఎక్కించడే. ఈ కాళ్ళని అయితే పాయ పెట్టుకుందాం అనుకుంటున్నాం. పాయ కోసం అందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. తలకాయ కర్రీ చేసేద్దాం, కాళ్ళు పాయ పెడదాం. మన దగ్గర 2 పైలు ఉన్నాయి కాబట్టి అయితేనే ఏముంటుంది ఇక మెల్ల. మనకు వచ్చేసి పాయ గురించి అయితే ఈ కాలు అయితే కొట్టుకుందాం. ఈ ఓన్లీ కర్రీ గురించి ఈ తలకాయ కాళ్ళు మీరా మేరా. ఈ తలకాయ కూర, ఈ పాయ ఇదంతా టైం బట్టే ప్రాసెస్ కాబట్టి మన వాళ్ళు వచ్చేసి ఎవరు సర్ది తెచ్చుకోలే. మన శేఖర్ అయితే తెచ్చుకున్నాడు. ఉట్టుకంతనే ఉన్నది, మంచిగా 2 బుక్కలు పెడదాం, ఇక అయిపోతుంది. అవు వాన కొడుతుంది, నీళ్ళు చల్లి వాన కొడుతుంది అంటుండు. చిన్న కథ కాదు ఇది. గిదని బరువేనా ఓ సని, నేను ఎంత బరువు ఉందో అనుకున్నా. శేఖరు గ్యాస్ ఇది ½ కిలో ఉన్నది. నేను అన్నం గింతగానం బరువు ఉందేమో నేను అనుకుంటున్నా. అవుతుంది అంతా. మంచిగా బుక్క పెడదాం. ఇక చిక్కుడుగా తెచ్చింది. ఇలా ఇవాళ ఇది ఉందని తెలియదా చిక్కుడుగా తెచ్చినావు? పెట్టరా గింతేనారా? గింత తెచ్చుకున్నాడు. కొద్దిగా ఆకలి మీద ఉన్నాం. ఎన్ని రోజులు అయినా గొడవ చిక్కుడు కదా వేసారా? ఏమో పిల్లికైతే తినబెడుతున్నా. బట్ మస్తుంది. ఇట్లా ఉండితే మా దగ్గర స్టూడియో రేపు స్టూడియో అయినాక అంతొక దగ్గర ఉండాలి. గోడి చిక్కుడు తిన్నారు కానీ మస్తుంది టేస్ట్. మనలో వచ్చేసి వాళ్ళకైతే కాళ్ళు అయితే కొట్టేశాను. కాళ్ళ సూప్ పెడతారంట, బొక్కల సూపు. మనం వచ్చేసి తలకాయ కొడదాం కర్రీకి. మా బొమ్మర్ది అయితే అక్కడ తలకాయ అయితే కొడుతుండు. ఇప్పుడు ఏం చేద్దామంటే కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళని ఇప్పుడు పాయన అయితే పెట్టుకుందాం. దానికోసం ఉల్లిగడ్డ టమాటా అయితే కడి చేసుకుందాం. జింగడు ఉల్లిగడ్డ కడి చేస్తాను వచ్చిండు, ఆయన అన్నం విప్పుకొని తినడు ఇవరదాకా. సో ఇప్పుడు ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకొని పాయ ఎక్కించడం అనుకోండి. ముక్కలు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కర్రీ కూడా పెట్టేయచ్చు అనమాట. ఇంతకుముందు ఆయన తాజా పడతాడు బామ్మర్ అవుతుంది అని చెప్పేసి. మనకు వచ్చేసి ఇవరాక మనం మేకాకు అయితే మెదడు వెళ్ళింది కదా, అది మనమైతే ఫ్రై చేసుకుందాం మోతకాకులు వేసుకొని. యాక్చువల్గా ఇంతకుముందుకు మేము ఇదివరకు చేసినాం తలకాయ కూర. ఆ రోజు కూడా మెదడు వచ్చినుండే. ఆ రోజు ఏం చేసినాం తెలుసా, ముక్కుల్లో మంచిగా ఫ్రై చేసినాం. గుంజుకొని తిన్నాడు, వీడు కూడా తిన్నాడు ఆ రోజు. ముక్కులు తింటే మంచిగా ఉన్నాయి. ఈ మోతకాకులు తినేమనుకో ఏదో మరి డిఫరెంట్ టేస్ట్ చూపిస్తాడు. మోతకాయ కారపొడి ఉప్పేలే మళ్ళీ జాంగ్రీ తర్వాత న్యాచురల్. ఇది ఉందా ఇట్లా నిప్పుకొని వేస్తా చూడు. ఒరే కచ్చా తర్వాత కాలినాక వేసుకుంటాం కదా ఉప్పు కారం. మీ ఇష్టం. అది జింగిగా గట్టిగా తింటావురా, మేకశవులు తిన్నట్టునా కార్లో మేము తింటారు దుర్గం వేసినప్పుడు.
సరే సరే ఇలా పెద్ద మనిషి వాళ్ళు కూర పైసలు లేరు తలకే పెట్టినాను ఇక వంటలు పెద్ద మనుషులే కనబడుతున్నా ఎవరు పెద్ద మనిషి వాళ్ళు మీద అట్లా ఏ కట్నం తెల్లబడ దొరుకుతీగా చూస్తారు పైసలు ఆ మొద్దుగా తెచ్చేవారు పైసలు లేదు మనకు వచ్చేసి ఇవరాక వేసిన మెదడు అయితే అది ఆల్మోస్ట్ ఉడికింది దాని అయితే మనం తీసుకుందాం ఫస్ట్ సో ఫైనల్గా మనవాడు మెదడు అయితే కింద మీద తయారు చేసిండు మరి అది ఉడికిందా లేదా అని తేడా కొడుతుంది చెప్తున్నారా చిన్న కచ్చ అట్లా తింటారా సో ఎవరెవరు ఇట్లా డైరెక్ట్ తింటారో ఉప్పు కారం లేకుండా ఎవరెవరు ఫ్రై చేసుకుని తింటారో కామెంట్ చేయరు నేను ఇదివరకు తిన్నా కానీ నార్మల్గా మా ఇంట్లో అమ్మ ఫ్రై చేస్తారని తినా లేకపోతే బట్టలు కట్టి డైరెక్ట్ కూరలు ఎత్తారు అట్లా కూడా సూపర్ ఉంటుంది మా ఇదిలో కళ్ళానికి వచ్చారు కచ్చగాళ్ళు వీళ్ళకి ఇప్పుడు కళ్ళు అయితే పోదాం లాస్ట్ టైం వీళ్ళకి థమ్స్ అప్ ఫ్లేవర్ కళ్ళు వచ్చిన ఈసారిగా మినిట్ మేడ్ ఫ్లేవర్ ఎవరు పడతారు ఫస్ట్ ఏ షర్ట్ ఇక పెద్ద షర్ట్గా దాందే నీకు నచ్చని షర్ట్దే ఇలా మంచిగా ఉందా కాదు మంచిగానే ఉంది ఇగోంది ఇలా కనబడుతుంది చూడు ఇక కనబడుతుందా మీద చేసేదంటే మరి అట్లుండే మొన్న పైసలు పోయినాయి తాగు ఒకసారి నువ్వు పైసలు ఇంక ఇవ్వలేదు పైసలు పోయినాయి అంటాడు పైసలు ఇవ్వలేవా ఏమైంది ఇతరకు 500 లోటు అరే నేను కళ్ళు తాగినా నాకు ఆగలేదు మర్చిపోయినా బామ్మారికి మంచిగా వచ్చట్టు తాగరా బామ్మరి సగం పడి తాగరా నీకాడ ఎక్కువ ఉందిరా బామ్మారికి వస్తలేడు ఇప్పుడు దమ్మిస్తుడు ఇంకెట్లా పోయినా బాగానే ఉంది అయిపోయేటట్టుంది చాలుతీరా నాకు కూడా పోయిర్రా ఊకే మీకే పోసలు ఉన్నది బాగా కళ్ళు మంచిగా ఇది ప్రేమతోటి కట్టిన కలర్ అట్నే ఉంటుంది అట్లా మనం మధ్యదాకా మనం మధ్యదాకా వేసుకపోవాలి బాకేమో సైడ్ ఆకియాలి మరి బాబమ్మలా బాగా మీ అక్క మీ ఇంటిగా ఉంటుంది మంచి తెంపుకురా పోసినట్టు పోతూనే ఒకటే తిరిగా అట్లుంది కళ్ళు ఇక పోసిన వాళ్ళని అడగబడితే నేను కళ్ళు ఎట్లుందని మా బాగా ఒక ఆమ్లెట్ వస్తారా మంచి ఎల్లో వద్దు గరం అవుతుంది మధ్యలో వైట్ ఎగ్ వైట్ తీసుకురా ఎగ్ వైట్ ఎగ్ ఉడికిపెట్టింది మస్తుంది ఎప్పుడు మీ ఓసలే కానీ నేను తాగాలి అది తాగినా కదా మంచిగా ఉంది నువ్వు అవుతున్నావు కాదు మంచిగా రేపటి నుంచి నేనే తాగి సగం నీళ్ళు కలిపి తాగరు రేపటి నుంచి నీ దగ్గర తీసుకురా అయ్యో మనం ఇప్పటివరకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఏమేమి రెడీ చేసినాం అంటే రైస్ రెడీ చేసినాం తర్వాత మనోడు మెదడు ఫ్రై చేసినాడు అయితే దాన్ని కూడా ఖతం చేసేసినాం అటు సైడ్ పాయ పెట్టినా దాని కింద మీరు మంట చూడొచ్చు ఎట్లా పెట్టిండో మొత్తం ఘోరంగా మరుగుతుంది అది కూడా ఇప్పుడు మనకు వితిన్ తొందరనే కంప్లీట్ అయిపోతుంది అది రెడీ అయిపోయి అవ్వాలా నేను కూర అందియాలి సో డైరెక్ట్ కుక్కర్ అయితే తీసుకొచ్చినాం అనమాట తలకాయ కూరకు కుక్కర్ ఉంటేనే బెటర్ మనం పొయ్యి మీద కూడా పెట్టచ్చు కాకపోతే మనకు మంట సరిగా తగులుతలేదు గాలికి సో దానికోసమే దీన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు దీని మీద పెట్టేసి అన్నీ ఒకసారి వేసేసి ఒక 20 విజిల్ పెట్టినామంటే సెట్టు లేదంటే ఫస్ట్ ఒకసారి వేసుకొని 5 విజిల్ తీసి తర్వాత మాల్ మసాలా వేసుకొని మళ్ళీ 5 విజిల్ తీస్తే అట్లా నేను ఇక వండలేని నేర్పితే కానీ మేము వండుకునే ప్రాసెస్ అయితే చెప్తున్నాం సో నేను ఏమనుకుంటున్నా అంటే అన్నీ ఒకసారి వేసేసి ఒక 20 విజిల్స్ దాకా పక్క పెట్టినామంటే మనం ఇంకేదైనా వేరే యాక్టివిటీ చేయొచ్చు అని అనుకుంటున్నా కామెంట్లు తాగడమా లేకపోతే ఏదైనా గేమ్ ఏదైనా సాంగ్స్ అట్లా అనుకుంటున్నాం మళ్ళీ దీన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు
ఇప్పుడు వచ్చేసి మన కర్రీ అయితే దాని మీద పెట్టేసిన ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేసిన అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసిన కుకింగ్ వీడియో మీద కామెంట్స్ అయితే చదువుతున్నా. లాస్ట్ టైం వచ్చేసి కుకింగ్ ఛాలెంజ్ అయితే వచ్చింది. రొయ్యలు, పీతలు, అలాగే చేపలు, ఈ 3 కుకింగ్ ఛాలెంజ్ చేసినాక నేను, జింగడ్, క్యాట్గాడ్. సో దాని మీద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బిల్లాగాడు, దాని పేరు కూడా అదే ఉంది, బిల్లాగాడు అని చెప్పేసి ఉంది. ఇంకో 1-2 మంత్స్లో 2 ఛానల్స్లో పక్కా 100K అప్ అవుతుంది బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా అట్నే అనిపిస్తుంది. రెండేదో రేస్ పెట్టుకున్నట్టే పోతుంది, ఒకదాని పక్కన ఒకటి. కాకపోతే ఒకదాని ఒకటి దాటేసుకుంటూ పోతే ఇంకా మజా వస్తుండే. కాకపోతే బ్లాగ్ ఛానల్ కొద్దిగా ముందునే ఉంది, మన మెయిన్ ఛానల్ కొద్దిగా అనుకుంది, మేబీ దాటేస్తుందేమో అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి బోయే రుద్ర అయితే కామెంట్ చేసిండు, గోస్ట్ హంటింగ్ వీడియోస్ కావాలి అని కామెంట్ చేసిండు. సో గోస్ట్ హంటింగ్ వీడియోలు మన దాంట్లో ఎందుకో నడుస్తలేవు, అయినా సరే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి ఇప్పటి వరకు మనం గోస్ట్ వీడియోలు చాలా పెట్టినాం, కాకపోతే అందులో నాకు తెలిసి ఒకటే వీడియో నడిచింది. ఎందుకో ఏమో మరి చాలామంది నచ్చదేమో అనుకుంటున్నా. స్టార్టింగ్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే గోస్ట్ హంటింగ్ని ఒక సినిమాటిక్ లెవెల్లో క్రియేట్ చేద్దామని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో మేము పోయిన వే అది మిస్టేక్ అయిపోయింది. నార్మల్గా తీసుకుంటా పోతే మేబీ నచ్చుతుండేమో మీకు. కాకపోతే దానికి సంబంధించిందే ఒక వీడియో అయితే ఉంది, దాన్ని షూట్ చేస్తాం, కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాయి సింగోతి అయితే కామెంట్ చేశారు, ఫిషింగ్ వీడియోస్ కోసం వెయిటింగ్ అన్న, లవ్ యూ అడ్వెంచర్ ఫ్యామిలీ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేసిన తర్వాత మేబీ ఫిషింగ్ వీడియో వచ్చింది. మనం వర్షంలో ఒకసారి చిన్న చేపలు పట్టుకొచ్చినాం, పెద్ద చేపలకు పోయి ఆ వీడియో అయితే వచ్చింది. మళ్ళీ ఎక్కడైనా పెద్ద చేపలు స్పాట్ అయినట్టయితే అక్కడ కూడా వెళ్ళి పట్టడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి శుభారాణి రంగా అయితే కామెంట్ చేశారు, క్యాట్ పులుపు పులుసు, జింగా కారం, నవీన్ బ్రో రొయ్యలు తక్కువ, స్టఫ్ ఎక్కువ అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఆల్మోస్ట్ మేము వీడియోలో చెప్పింది కూడా అదే విధంగా క్రియేట్ అయింది. క్యాట్ కానీ కొంచెం పులుసు ఉండే, జింగని కొద్దిగా కారం ఉండే, నాది కొద్దిగా నార్మల్ లెవెల్ ఉండే. సో అదే కామెంట్ చేశారు. సో ఫైనల్గా ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ చదువుకుంటూ వెళ్ళినట్టయితే మీరు కూడా బోర్ అయిపోతారు. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఏదైనా కుకింగ్ వీడియో కానీ లేకపోతే ఏదైనా కుకింగ్ ఛాలెంజ్ కానీ చేసినప్పుడు ఆ వీడియోలో చదవడానికి అయితే ట్రై చేస్తాను. అది ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేదంటే ఇంకా వస్తే మంట తగులుతుందా చూడు, అసలు మంట మండుతుందా? సో ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఒక 5 విజిల్లు వస్తే దాన్ని తీసేసి కొద్దిగా మళ్ళీ అదొకటి సెటప్ చేసి పెడదామని చెప్పేసి ఆయన నేను చూద్దాం మరి ఎంతసేపు పడుతుందో. సో మన పాయ సూప్ వచ్చేసి రెడీ అయితే అయింది, కానీ మరి ఉడికిందా లేదా చూడాలి కదా. ఫస్ట్ అయితే ఒక చిన్న ముక్క అయితే వేసేద్దాం. అబ్బా ఆ ఘాటు తగులుతుంది. ఏమి టేస్ట్ ఎట్లా తింటుర్రా? అది అంకలేదు, దంకలేదా? సరే పనులు లేవు నీకు, ఇంత మంచిగా ఉంది ఎట్లా? అబ్బా ఏదేమైనా వేరే లెవెల్ టేస్ట్ ఉంది. ఏదేమైనా కానీ బొక్కల సూప్ అయితే మస్తుంది. ఇది తాగితే గొంతు వస్తలేదు, లోపలికి పోతుంది తీపికి. పాయ కొద్ది ఉప్పు ఎక్కువైనా, మధ్యలో కొత్తిమీర వేయలేగారా? ఇంకెందుకన్నా ఇలా అవసరమే లేదు. సో ఫైనల్గా తలకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన బగార్ రైస్ కూడా రెడీ ఉంది. సో ఈ టైం కోసం మేము వెయిట్ చేయబట్టి దగ్గర 4-5 గంటలు అయితే అవుతుంది. అప్పుడే వచ్చినాం, తీసుకొచ్చి దాన్ని కర్రీ వండి చేసే వరకు ఈ టైం అయితే అయిపోయింది అనమాట. కొంచెం వెళ్తున్నప్పుడే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. ఊపిడెందుకు? ఎస్ సార్.
పాత మేకపోతుని తెచ్చి మంచిగా దాన్ని కొట్టి కడిగి వండినా మంచిగా దాని టేస్ట్ అయితే అబ్బబ్బబ్బబ్బా వేరే లెవెల్ ఉంది. అబ్బా పర్ఫెక్ట్గా అది అయితే ఉడికింది. నార్మల్గా వేరే దాంట్లో వేసినప్పుడు అంత కాలేదు కానీ బరాబర్ ఎంత ఉడకాలో అంత ఉడికింది. మొత్తం జ్యూసీ ఉంది. అబ్బా అన్నా మటన్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఏది ఉన్నప్పుడు మటన్ సెంటర్ మటన్ బిర్యానీ సెంటర్ పెట్టుకోవచ్చు. దీని ముందు పాయ తాగినాం, దాంట్లో ఉన్న ముక్కలు ఉడకలేదు, అయినా ఈ కచ్చాలు గుంజి పారేసి ఏది విడిసపెట్టలేదు. కానీ దానికి దీనికి మస్తు ఉడికింది. ఎంతైనా కుక్కరే నార్మల్గా ఉండేది. మీరు నార్మల్గా పెడదామన్నాడు మట్టి దాని మీద, కానీ ఉడకపోతుండే మస్తు టైం పట్టి కావచ్చురా. ఘోరంగా టైం పట్టు. కుక్కర్ మీదనే ఇది కాలేదు, మళ్ళీ కుక్కర్ పెట్టాల్సి వస్తుండే కావచ్చు. ఏదేమైనా కొద్ది ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఫైనల్గా ఇది గాయ్స్ తలకాయ కూర బగారా బువ్వ వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. టీం పేరు తక్కువ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్లో కొద్దిగా కొరత రావచ్చు. నెక్స్ట్ టైం ఏదైనా కుకింగ్ వీడియో చేసినప్పుడు కంపల్సరీగా అందరూ ఉన్నప్పుడు చూసుకొని అయితే ప్లాన్ చేద్దాం. మంచి లొకేషన్కి వచ్చినాం, మంచి డిష్ అయితే ప్రిపేర్ చేసినాం, కానీ టీం మొత్తం ఉంటే బాగుంటుండే. ఇంకా అది తక్కువ కూడా దగ్గర 2 కిలోలు కిలోన్నర వెళ్ళింది అనుకుంటా. సరిసినాం మంచిగా నలుగురం, కొద్దిగా మిగిలింది. ఇక దాన్ని అడిగి గ్యారేజ్ దగ్గరికి తీసుకుపోతున్నాం. ఇప్పుడు రేపు తింటాడు, రేపటి తింటాడు, లేకపోతే అక్కడ మన గ్యారేజ్ దగ్గర కుక్కలు ఉంటాయి కదా, వీటికన్నా ఇస్తాం. సో ఫైనల్గా ఇది చిన్న వీడియో. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.